మరి ఇలా మూడు పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు చేసిన శత్రువు ఎవడో ఇప్పుడు శత్రువు ఎవడో డిక్లేర్ చేస్తున్నా. ఈ యుద్ధ నినాదం ఉంది కదా మీ పాంప్లెట్ లో, నేను చెప్పేది కరెక్ట్ అయితే మీరు జయగొట్టండి, తప్పైతే చెప్పండి. శత్రువు ఎవరు అంటే ఈ అగ్రవర్ణ ఆధిపత్య మనువాద భావజాలంతో మొత్తం 79 సంవత్సరాల రాజ్యం ఇచ్చిన సుప్రీం కోర్టులో తప్పుడు జడ్జిమెంట్లు ఇచ్చిన ఈ కులవాద పెత్తందారుల జడ్జిలు మన శత్రువులు. అవునా కదా? చాలా మంది అంటారు నువ్వు సుప్రీంకోర్టే ప్రశ్నించే మొగోడువా, హైకోర్టే ప్రశ్నిస్తావా అంటే, ఇది బ్రిటిష్ రాజ్య వ్యవస్థ కాదు. ప్రజాస్వామ్యంలో రాజ్యంలో కూడా సుప్రీంకోర్టు భాగమే, రాజ్యంలో కూడా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం భాగమే. రాజ్యాంగంలో తప్పులుంటే ఇన్నిసార్లు సవరించుకున్నాం కదా. సుప్రీంకోర్టు జడ్జీలు హైకోర్టు జడ్జీలలో 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల మాట 10% కూడా లేనందుకు సిగ్గుపోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే 5 మిలియన్ ట్రిలియన్ ఎకానమీగా పోతుంది కదా. మీ లాక్డౌన్ మిమ్మల్ని గౌరవిస్తే బహుజనుల గొంతుకొస్తున్న తీర్పులు ఇచ్చిన జడ్జీలు మొట్టమొదటి శత్రువులు, జడ్జిమెంట్లు తప్పుగా ఇస్తున్న జడ్జీలు శత్రువులు. ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ సుప్రీంకోర్టు జడ్జీల ఇళ్లలో వాళ్ళ పార్కింగ్ ప్లేస్లలో 100 కోట్ల రూపాయలు ఫైరింగ్ తగలబడుతుంటే ఫైరింగ్ వచ్చినాయి. అంటే జడ్జీలలో కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు కదా. ఆ అలహాబాద్ ఈ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు తగలబెడితే ఫైర్ ఇంజన్ వచ్చి ఆర్పుతుంటే అప్పుడు మీడియాకు వస్తే ఈ జడ్జిని అలహాబాద్ హైకోర్టుకు పంపిస్తారు. అప్పుడు అలహాబాద్ హైకోర్టు ఏమంటది, మా అలహాబాద్ హైకోర్టు ఏమన్నా చెత్త గుట్టనా, ఆ చెత్తను తీసుకొచ్చి మా దగ్గర వేయడానికంటే మరి 79 సంవత్సరాల నుంచి చెత్త తీర్పులు ఇస్తున్నా, తప్పుడు తీర్పులు ఇస్తున్నా ఈ న్యాయమూర్తులకి మీకు మనసు లేదా? ఈ 79 సంవత్సరాల్లో బీసీలకి ఎంత అన్యాయం జరుగుతుందో ఇవాళ చిరంజీవి గారు స్పష్టంగా ఈ ఇస్మాత్ అంటే వాటా ఆత్మగౌరవ అధికారం అనే ఈ బుక్ చదివితే ఏదైనా గుండె పగిలి చచ్చిపోతాడు మనిషి అనేటోడు. రాజకీయ పార్టీలలో ఉన్న నాయకులారా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలలో ఎస్సీ సెల్ ఉంటది, ఎస్టీ సెల్ ఉంటది, బీసీ సెల్ ఉంటది, ఎంబీసీ సెల్ ఉంటది, ఓబీసీ మోర్చా ఉంటది. 90% పైగా ఉన్న ప్రజల్ని ఈ 3 రాజకీయ పార్టీలు సెల్లుల్లో వేసి బంధించారు కదా. మా రాజకీయ పార్టీల నాయకులు మా ఆత్మగౌరవానికి ప్రతీకల్ని వీళ్ళేమో జూ పార్కుల జంతువులా లేకపోతే సర్కస్ లో ఆడే జంతువులా? సెల్లుల్లో ఎట్లా వేసి బంధిస్తారు అక్కడగలరా? మీ పార్టీలో ఓనర్ అయితే 90% ఉన్న ప్రజల్ని 90% మా వర్గాలకు ప్రతిగా ఉన్న మా బాహుబలులని మా పులులని మీరు సెల్లుల్లో వేసి బంధిస్తారా? మీకు ఏమాత్రం సిగ్గు శరం ఆత్మగౌరవం ఉంటే ఫస్ట్ ఈ ఎంబీసీ సెల్లు, బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు తీసి రెడ్డి సెల్లు, వైశ్య సెల్లు, బ్రాహ్మణ సెల్లు, మీరు మైనార్టీలు, ఈ 3 పార్టీలు కుల పార్టీలు, అవి రాజకీయ పార్టీలు కాదు. వెల్కమ్ రెడ్డి రాజ్యం. తినాల్సింది 10% అయితే ఎమ్మెల్యేలు ఎంతమంది కావాలో తెలుసా? ఈ బుక్ లో చిరంజీవి గారు చెప్పింది 1952 నుంచి 2023 వరకు అన్ని అగ్రవర్ణాలు కలిపి 120 మంది కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కావద్దు. బ్రాహ్మణులు, వైశ్యులు, రెడ్లు, కమ్మలు, వెలుమలు కలిసి ఈ 16 సార్లు ఎన్నికలు జరిగితే వాళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళ జనాభా దాభాష ప్రకారం 120 ఎమ్మెల్యేలు రావాల్సి ఉంటే వాళ్ళు ఎంతమంది ఉంటారు గెస్ట్ చేయండి ఎవరన్నా? వాళ్ళు 120 మంది కావాల్సిన ఎమ్మెల్యేలు 950 మంది పైగా ఉన్నారు. అంటే 830 ఎమ్మెల్యే సీట్లు అప్పనంగా దొబ్బిపోయింది. నేను చెప్తున్న డేటా కాదు, చిరంజీవి గారు చెప్తున్న డేటా. ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇక నేను పనిచేసిన మీడియా సెక్టర్ తీసుకుందాం. నేను ఒక 25 ఏళ్ళు బీసీజే, ఎంసీజే, ఎంఫిల్, పిహెచ్డి చేసి టిఎన్ శేషన్ స్కూల్లో పబ్లిక్ పాలసీ చేసినాక అసలు మీడియాలో ఎస్సీ ఎస్టీ బీసీల సంగతి తీస్తే బీసీలకి ఒక్క పేపర్ కూడా లేదు. సూర్య పేపర్ ఒకటి ఉంది, చాలా మంది మనం ఇంకా చదవలేకపోతున్నాం. బీసీలకి మెయిన్ స్ట్రీమ్ లో ఒక పత్రిక ఉందంటే ఒక్క సూర్య పేపర్ ఒకటే ఉంది. బీసీల కోసం ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఉందా? మరి ఈ ఛానల్ ఎందుకు చూడాలి? ఈ పత్రిక ఎందుకు మనం చూడాలి? వాళ్ళు రాసే ఇవి పెట్టుబడికి కట్టుకథలకి పుట్టిన విషపుత్రికలని శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు. ఇలా ఇంత పెద్ద బీసీ మూవ్మెంట్ నడుస్తుంటే ఇక్కడ మన త్రిమూర్తులు లాంటి ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు లైవ్ చేయట్లేదు? రేపటి నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన బీసీల వార్తలు కవర్ చేయని ఛానళ్లు కానీ మన బీసీల గురించి కానీ మెయిన్ స్ట్రీమ్ పత్రికను అవసరమైతే తగలబెడతాం, అవసరమైతే నిషేధిస్తాం. ఇది డైరెక్ట్ వార్నింగ్. మీ అగ్రకుల కుల పత్రికలని బజార్లో తగలబెడతాం కూడా. మమ్మల్ని ఎజెండా సెట్టింగ్ థీరీలో, ప్రాపగండా థీరీలో బీసీలు మా బాహుబలులని బిచ్చల దేవుళ్ళు చేసేది మీరే. ఇక మీడియా సంగతి అట్లుంది, న్యాయ వ్యవస్థ చూస్తే అట్లుంది, రాజకీయ వ్యవస్థ చూస్తే ఈ 130 కులాలలో కనీసం వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ కాని కులాలు 90 కులాల పైన ఉన్నాయి. ఎస్సీలకు ఎంత వస్తుంది రిజర్వేషన్? 17% వస్తుంది. ఎస్టీలకు ఎంత వస్తుంది? 10% వస్తుంది. బీసీలకి 10% ఉన్న ఓసీలకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తుంది. 60% పైగా ఉన్న బీసీలు, ఎంబీసీలు, ఈబీసీలు, డినోటిఫైడ్ ట్రైబ్స్ కి, డిఎన్టీలకి 0 రిజర్వేషన్. సంచార జాతులకి, అర్ధ సంచార జాతులకి
కులాలకి 0 రిజర్వేషన్, విముక్త కులాలకి 0 రిజర్వేషన్. 60% పైగా ఉన్న బీసీలకి 79 సంవత్సరాల తర్వాత 75 ఏళ్ల రాజ్యాంగం అమలైన తర్వాత కూడా 25% రిజర్వేషన్ వస్తుందంటే ఈ న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? న్యాయ దేవత కళ్ళు కంట ఇవ్వాల్సిన అవసరం ఉంది. పౌల్ట్రీ రంగంలో వాళ్ళే, మందు తయారు చేసేది వాళ్ళే. మనకి మందు చూపు ఉంది కానీ ముందు చూపు లేదు. మనం తాగుబోతులు అవుతున్నాం, వాళ్ళేమో లిక్కర్ కంపెనీ ఓనర్లు అవుతున్నారు. చికెన్ తినేది మనం, పౌల్ట్రీ కంపెనీ ఓనర్లు వాళ్ళు అవుతున్నారు. బట్టలు నేసేది మనం, షాపింగ్ మాల్స్ అన్ని వాళ్ళకే. రియల్ ఎస్టేట్ లో మనకేమో గజం స్థలం కూడా దొరకదు. రియల్ ఎస్టేట్ కంపెనీ అన్ని 3 కులాలే. కాబట్టి ఈ వెలమ, రెడ్డి, కమ్మ ఒకప్పుడు వీళ్ళు కూడా సూత్రులు అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన వాటా కోసం వాళ్ళకి కాకుండా ఎక్కువ తిని దొబ్బుతున్నారు. కాబట్టి వాళ్ళకి విఆర్ఎస్ ఇవ్వాలా వద్దా? వెల్కమ్ రెడ్డి కులాలకి వాళ్ళకి ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నా, అగ్రవర్ణ పార్టీల్లో ఉన్న బీసీ బాహుబలులారా, మీరు మా వైపు వస్తే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటాం. మీరు కట్టప్పలాగా బానిసల్లాగా ఉంటే బిచ్చల దేవుళ్ళని డిక్లేర్ చేస్తాం. ఫస్ట్ ఈ చెంచాలని రైతం చేయాలి. ఎందుకంటే కాంశీరామ్ గారు చెప్పారు, ఆత్మగౌరవం లేని వర్గాలకి, అడక్క తినే జాతులకు ఎప్పటికీ రాజ్యాంగం గారు. మీకే ఆత్మగౌరవం లేకపోతే, మీరే అగ్రవర్ణ పార్టీల నాయకుల మోచేతి నీళ్లు రాకుంటే మీరు మా ఆత్మగౌరవం గురించి ఎట్లా పోరాడతారు బిడ్డలారా? మాకు బీసీ కృష్ణన్న కావాలి కానీ బీజేపీ కృష్ణన్న వద్దు. ఆయన బీసీ కృష్ణ అంటాం, మనం బీజేపీ కృష్ణ అక్కర్లే. మా లక్ష్మణ్ అన్న మాకు దూర బంధువు, మా మున్నూరు కప్పులో చాలా మంది ఉన్నారు, బిచ్చల దేవులు ఉన్నారు, కట్టపల్లి ఉన్నారు. నా నుంచే స్టార్ట్ చేస్తున్నా. అంటే ఈయన ఏమంటాడంటే రాష్ట్రాలు రిజర్వేషన్ గురించి అడిగితే జైల్లో పెట్టాలంటుండు. మరి నువ్వు పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసుకున్నావు కూడా బొసుడికే ఎందుకు పెట్టావు? నువ్వు ఎందుకు పెట్టావా? అంటే ఎవరిని మధ్య పెట్టడానికి పెట్టావు? మిస్టర్ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా, జోడో యాత్ర న్యాయయాత్ర అని. ఒక్క నిమిషం అన్న పార్లమెంట్ లో మాట్లాడిండా? నీకు ఇండియా కూటమిలో 250 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఒక్క నిమిషం అన్న పార్లమెంట్ ని సమీపజేసిరా? ఎవరిని ఎంతకాలం మోసం చేస్తారు? జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మోసం చేసుకుంటూనే వచ్చారు. మరి ఇక రామచంద్రరావు, బీజేపీ నాయకుడు రామచంద్రరావు ఏమన్నా కూడా చెప్పాలి. సరే, స్పష్టంగా చెప్పాల్సిందే, దూద్కా దూది పానీ కా పానీ. 10% ముస్లింలకు ఇస్తామని ఉందా? లేదు లేదు లేదు. మరి ఎవరిని మభ్య పెడుతున్నారు వీళ్ళు? మనందరినీ. అయితే మరి మిగతా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్ లేవా? మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న గుజరాత్ లో ముస్లింలు ఉండవా లేవా రిజర్వేషన్లు? ప్రజలని బీసీలని ఇంకా ఎంతకాలం పిచ్చోళ్ళని చేస్తారు? ఇది ఎడ్డి తెలంగాణ కాదు, గుడ్డి తెలంగాణ కాదు. బొడ్డాయి దగ్గర కూర్చొని రాయి పట్టుకొని కూర్చున్నాం బిడ్డ. ఒక్కొక్కరిని ఇంటి ముందు చావు డప్పు మోగిస్తాం. ఇక టీఆర్ఎస్ పార్టీ ఏమంటో చూద్దాం. బండి సంజయ్ గారు కూడా ముస్లింస్ మేము వ్యతిరేకము, తెలంగాణ రోల్ మోడల్ అంటున్నాడు రాహుల్ గాంధీ. కాబట్టి మేము ఇండియా వైడ్ అడ్డుకోవాలంటే ఇక్కడ నుంచి అడ్డుకుంటామంటారు. మరి మీరు ఏ ముఖం పెట్టుకొని వచ్చిర్రు మన బంధులోకి? ఎందుకు వచ్చిర్రు? ఒకవైపు ఒకటే చెప్తున్నా, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్త వాసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, మనల్ని వెనక్కి నెట్టేసిన కులాలు. మనకి బ్రిలియంట్ ఉంది, క్రియేటివ్ ఉంది. వీఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్. అడుక్కుంటే వచ్చేది రాజ్యాధికారం కాదు. మీ ఆధ్వర్యంలో మీరు జీవితకాలం అవసరమైతే ఆమర దీక్ష కూర్చోండి, మేము అందరం వస్తాం. సాహోదేవ తెలుసుకుందాం. ఇక ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రకృతి కలయికతో వచ్చింది. శత్రువు ఎవరో స్పష్టంగా చెప్పేసినాం. శత్రువు అగ్రవర్ణ ఆధిపత్య మనువాద భావజాలంతో అక్రమంగా సుప్రీంకోర్టులో తప్పుడు తీర్పులు ఇచ్చే జడ్జీలు. రాజ్యాంగ సవరణ చేయాల్సిందే, 9వ షెడ్యూల్లో పెట్టాల్సిందే. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాల్సిన రాజకీయ పార్టీలు ఈ స్ట్రీట్ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు రిజైన్ చేయకపోతే రేపు పొద్దున మీ ఇంటి ముందు సాగు డబ్బు కొడతాం.